గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. ఉదయకాలపు కృపా వాక్యములోనికి అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ప్రైజ్ ద లార్డ్. అందరి జీవితంలో గడిచిన రాత్రి అందరూ దేవుడు మేలులతో తృప్తిపరచినారు. ఈ ఉదయమున మనం కలిసి దేవునికి స్తోత్రం చెల్లించుటకు తలలు వంచి మనం ప్రార్థన చేస్తాం. పరిశుద్ర, మమ్మల్ని ప్రేమించుచున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మంచి ఉదయమున మాకు అనుగ్రహించినందుకు స్తోత్రం. ఈ దినమందు దేవా, నీ కృపలో నీ అడుగు జాడల్లో మేము నడుచుటకు సహాయం చేయి. ఈ కృపా వాక్యము ద్వారా మాతో మాట్లాడు. నీ స్వరమును విని బలపరచబడి ఈ పగల్ నీ నీడలో నివసించుటకు సహాయం చేయి. యేసయ్య నామమున ప్రార్థించుచున్నా పరమ తండ్రి, ఆమేన్. హల్లెలూయా. అందరూ బాగున్నారని నేను నమ్ముచున్నాను. ఇదే కాల సమయం ప్రభు మనతో మాట్లాడడానికి ఇష్టపడుచుంటున్నారు. బైబిల్లో మనం చూచుచుండగా లూకా సువార్త 15వ అధ్యాయం దాని 11వ వచనములో ఒక సంఘటన మనం చూస్తుంటున్నాం. అదేమిటి అంటే, మరియు ఆయన ఇట్లా నేను ఒక మనిషినికి 2 కుమారులు కలిగి ఉండేను. ఒక మనిషికి 2 కుమారులు కలిగిన ఒక తండ్రి. ఆ తండ్రి 20 కుమారులను ఎక్కువగా ప్రేమించినారు. అన్నిటిలో వారి 20ని తోడుకొని నడిపించినారు. కానీ అందులో చిన్న కుమారుడు చేసిన ఒక బ్లండర్ మిస్టేక్ అని మనం చెప్పొచ్చు. ఏమిటి అంటే, తన తండ్రిని ఒత్తిడి చేసి తనకు రావాల్సినటువంటి భాగమంతా కూడా తను తీసుకొని ఇంటి నుండి చాలా దూరం వెళ్ళిపోయారండి. ఆ దూరం వెళ్ళిపోయిన కుమారుడు తనకొచ్చినటువంటి ఆస్తిలో తన చేతికి వచ్చిన భాగం అంతా కూడా అమ్మి వ్యయం చేశారు. పాపిష్టి జీవితం జీవించినాడు. సమస్తం పోగొట్టుకున్నాడు. ఫ్రెండ్స్ అన్నీ అయిపోయిన తర్వాత 15వ వచనం మనం చూసినట్లయితే, ఆ దేశంలో ఒకని చెంద చేరెను అని ఉంటుంది. ఆ దేశంలో ఒక ధనికుడైనటువంటి వ్యక్తి దగ్గర చేరి ఉపజీవనం కొరకు ఏమైనా పనులు అప్పచెప్పగలరా అని అతన్ని వేడుకున్నాడు. ఒకసారి ఆలోచించండి. ఈ చిన్న కుమారుడు ఎప్పుడైతే తన తండ్రి యొక్క సాన్నిధ్యం నుండి దూరం అయిపోయాడో, ఈ లోకములో ఉన్న ఒక ధనికుని చేతిలోనికి వెళ్ళి సహాయం కోరుకున్న వ్యక్తిగా మారిపోయాడు. ఈ మాటలు వింటున్నటువంటి ప్రియులారా, పరలోకపు తండ్రి తన రక్తముతో విలకట్టి ధర చెల్లించి కొనబడిన పిల్లలై మనం ఉంటున్నాం. మనం ఎప్పుడైతే దేవునికి దూరమై, దేవుని ప్రశంసకు దూరమై, దేవుని సన్నిధికి దూరమై మనం మారిపోతామో, లోకం మనల్ని ఆకర్షిస్తారండి. ఆకర్షించిన లోకం మనల్ని ఒక బెగ్గరుగా మార్చేస్తాడు, ఒక యాజకుడుగా మార్చేస్తాడు. సహోదరా, సహోదరి, ఈరోజు నీ తండ్రి, నీ దేవుడు, నీ యజమానుడు, సమస్త అధికారం కలిగిన, ధననిధి కలిగిన, నిన్ను పోషించగలిగిన నాయకుడవే. కానీ నీవు ఆ దేవుని యొక్క కవచం, ఆ దేవుని యొక్క వలయం నుండి, ఆ దేవుని యొక్క ప్రొటెక్షన్ నుండి దూరం అయిపోయినప్పుడు పరాజయంలోనికి పడిపోతూ ఉంటున్నాడు. కానీ దేవుడు నశించిన వాటిని వెతికి రక్షించడానికి లోకంలోనికి వచ్చాడు. ఈ తండ్రి కూడా ఆ 20 కుమారులను ప్రేమించాడు, కానీ చిన్నవాడు దేవుని తండ్రి యొక్క ప్రేమ నుండి దూరం అయిపోయాడు. ఇప్పుడు జరుగుతున్నటువంటి సంఘటన ఏమిటి అంటే, తను వెళ్ళి పనులు కోరిన స్థలములో తన చదువుకు తగిన పని దొరకలేదు. తన డిగ్నిటీకి తగినటువంటి ఒక హోదాకు తగినటువంటి ఒక ఉద్యోగం దొరకలేదు. ఏం దొరికింది? ఆ పెద్ద ధనికుని ఇందులో ఉన్న పందులను మేపడానికి ఉన్న ఉద్యోగం దొరికింది. చెప్పొచ్చు, నేను కూడా సూపర్వైజర్ అని కదా, నేను కూడా ఒక సూపర్వైజర్ అని చెప్పొచ్చు.
కానీ పనిని దగ్గర ఉండి చూస్తే పందులను మేపుతున్నాం. దేనికోసం? ఆ పందులకిచ్చిన ఆహారంతోనైనను తన ఆకలి తీర్చుకోవాలనే ఉద్దేశంతో ఆ పనిని తను స్వీకరించాల్సినటువంటి పరిస్థితి కలిగింది. నా ప్రియమిత్రమా, నీ తండ్రి ధనికుడై ఉన్నాడు. నీ తండ్రి ఆరోగ్యం కలిగిన, సమృద్ధి కలిగిన, బలము కలిగిన, సకలము కలిగి ఉన్నటువంటి ఒక తండ్రి అయి ఉన్నాడు. ఆ తండ్రి ప్రేమ నుండి నీవు దూరం 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 వెళ్ళిపోతున్నప్పుడు నీకన్నీ నష్టమైపోతుందండి. అందుకే దాని 22వ వచనంలోనికి మనం 15వ అధ్యాయం, లూకా సువార్త 15వ అధ్యాయం 22వ వచనంలోనికి వచ్చినప్పుడు, అయితే తండ్రి తన దాసులను పిలిచి ప్రశస్త వస్త్రమును త్వరగా తెచ్చి వీరికి కట్టి వీరి చేతికి ఉంగరము పెట్టి పాదములకు చెప్పులు తొడిగించుడి అని ఆ దాసులకు చెప్పినదై మనం చూస్తుంటున్నాం. తండ్రి దగ్గర నుండి దూరం అయిపోయినప్పుడు వాని వస్త్రం మాసిపోయిందండి, వాని చెప్పులు అరిగింది, వాని ఉంగరం నష్టమైపోయింది. చూచినప్పుడు ఒక మనిషి రూపం మాత్రమే, కానీ ఎవరు దగ్గర తీసుకున్న తగినటువంటి స్థితిలో లేని దిగజారిపోయినట్టు మారిపోయింది. నేను ఒక విషయం మీకు చెప్పడానికి ఇష్టపడుతున్నా. ఆ కుమారుడు తిరిగి వస్తే నిశ్చయముగా తీర్పు తీర్చాల్సినటువంటి ఒక సమాజం ఉన్నటువంటి కాలంలోనే ఈ యవనస్తుడు తిరిగి ఆ ఇంటికి వచ్చాడు. ఎందుకంటే వీడి ఫ్రెండ్స్తో కలిసి వెళ్ళి అన్ని విధాలైనటువంటి దురలవాట్లకు తను లోనైపోయాడు. అందులో వ్యభిచారం కూడా ఉండొచ్చు. సకల విధమైన పాపిష్టి జీవితమునకు లోనైపోయినటువంటి ఆ కుమారునికి తీర్పు తీర్చాల్సినటువంటిది సమాజమే. మనకు తెలుసు, వ్యభిచారంలో పట్టబడినటువంటి ఒక స్త్రీని యేసు ప్రభు దగ్గరికి పట్టుకొని వచ్చినప్పుడు వాళ్ళు తీర్పు తీర్చడానికి ఉన్నటువంటి రాళ్లతో కూడా పట్టుకొని వచ్చాడు కదా. తండ్రి ఇంటిలో సంతోషముగా జీవించిన వాడు ఇల్లు విడిచిపెట్టినప్పుడు పెద్ద జ్యేష్ఠ సహోదరుడు చెప్పాడు, ఒకడు ఉండేను, వాడు తప్పిపోయాడు, వాడు కనిపించడం లేదు, వాడు మా డాడీకి ఉన్నటువంటి ఆస్తిని అమ్ముకొనే పోయాడు. ఇవన్నీ చెప్పుచుండగా సమాజం ఎప్పుడు ఇతన్ని దొరికినా తీర్పు తీర్చేద్దామనే ఆలోచన కలిగి ఉండేను. కానీ మనం ఆ వచన భాగం చదువుతున్నప్పుడు దూరం నుండి ఆ కుమారుడు వచ్చుట చూచి పరిగెడుతూ వెళ్ళి కౌలవించుకొని ముద్దాడి అతని ఇంటికి తీసుకొస్తున్నటువంటి ఒక తండ్రి, వాడు కష్టం అనుభవించినప్పుడు, వేదన అనుభవించినప్పుడు జీవితంలో తనను ప్రేమించిన తండ్రిని గుర్తు చేసుకొని దేవుని ఎదుట ఒక మంచి నిర్ణయం తీసుకున్నాడు. ఏమిటి అంటే, నేను ఇక మీదట నీ కుమారుడని పిలువపడడానికి యోగ్యుడు, అర్హుడు కాదు గనక నీ దాసులలో ఒక్కడై ఉండి నీకు సేవ చేయతగినట్టు నన్ను చేర్చుకోమని చెప్పడానికే తండ్రి దగ్గరికి వచ్చాడు. కానీ ఉదయకాల సమయం ఈ మాటలు వింటున్నటువంటి ప్రియులారా, వేచి ఉన్న వారికి మాత్రమే వచ్చేవారు కనిపిస్తారండి. ఒకరు మీ ఇంటికి వస్తున్నాడని మీకు ఇన్ఫర్మేషన్ దొరికితే మీరు నేను సాధారణంగా వేచి ఉండి కనిపెట్టుకొని ఉంటారు, ఎప్పుడు వస్తారో అని. కనిపెట్టుకొని ఉన్నటువంటి వ్యక్తికి మాత్రమే వచ్చే వ్యక్తి యథార్థంగా కనిపిస్తాడు. లేని ఎడల మనం పండుకొని ఉండే వారు హాలింగ్ బెల్ కొట్టిన తర్వాతనే, మనకు ఇంటి తలుపు తట్టిన తర్వాత మాత్రమే మనకు అర్థమవుతుంది. దూరం నుండి కనిపించాలి అంటే కనిపెట్టుకొని ఉన్నటువంటి ఒక తండ్రి. అవును నా ప్రియమిత్రమా, నీ ఒకప్పుడు దేవునిలో చాలా బలంగా నిలబడినవాడు, ఒకప్పుడు నీ సంఘ పెద్దగా తిరిగినవాడు, ఒకప్పుడు నీవు వచనం చదివిన వ్యక్తి, ఒకప్పుడు నీ ప్రార్థన చేసిన వ్యక్తి, ఒకప్పుడు దేవునిలో నుండి అనేకమైన మేలులను పొందిన వ్యక్తి. కానీ ఏదో ఒక కారణమును బట్టి దేవుని సన్నిధికి దూరమై పారిపోయే కొలది జీవితంలో పరాజయం తప్ప ఇంక ఏమి నీకు మిగిలి లేదు. నీ ధనం పోయే,
ఆరోగ్యం పోయే, సమయం పోయే, సమస్తం కోల్పోయి ఏం చేయాలని తెలియక నటూర్పులు విడుచుచున్నటువంటి నా ప్రియమిత్రమా, నీ కొరకు వేచి ఉన్న ఒక తండ్రి ఉన్నాడు ఈ రాత్రి. కారణం, దేవుడు తన పోలిక చెప్పున మానవుని సృజించి తన నాసిగా రంధ్రములో జీవవాయువు ఊదినప్పుడు వాడు నరుడుగా నిలబడినాడు. ఈ ఉదయకాల సమయం ప్రభువారు తన గుండెలో ఉన్న పవిత్రమైన నిర్దోషమైన రక్తమును నీ కొరకు కార్చి నిన్ను రక్షించడానికి కలువరి శిలువలో నీవు అనుభవించవలసినటువంటి శ్రమలను, వ్యథలను స్వశరీరములు అనుభవించినటువంటి యేసు ప్రభువారు ఈరోజు కూడా నీ కొరకు వేచి ఉన్నారండి. నీవు తిరిగి మారు మనసు పొంది నేను ఇక బ్రతుకుచున్నట్లయితే అది ప్రభు కొరకే నేను బ్రతకపోగుచున్నాను అని ఒక మంచి తీర్మానం తీసుకొని రాగలిగితే నిన్ను దాసుడుగా కాదు, కుమారుడిగా, కుమార్తెగా చేర్చుకోవడానికి ఆ ప్రభు ఇష్టపడుచున్నారు. అలా ప్రభు చేసిన తర్వాత ఆ జ్యేష్ఠ సహోదరునికి, జ్యేష్ఠ కుమారునికి ఏదైతే ఆ భూమి మీద లేదా ఆ తన ఆస్తి మీద హక్కున్నదో అలాగనే నీకు కూడా తండ్రి అయిన దేవుడు తన కుమారునికి ఇచ్చినటువంటి స్వాస్థ్యములలో హక్కు కలిగిన వ్యక్తి అయింది మార్చబడతావు. నీ ప్రార్థనలను ఆలగించుచున్న, నీ కన్నీలను తుడవగలిగిన, నీ వేదనలను తొలగించగలిగిన, నీ ప్రశ్నలకు జవాబును దయచేయగలిగిన ఉత్తముడమైన దేవుడు ఉదయకాల సమయం నీ కొరకు వేచి ఉన్నాడు. నీవందరి చేత దూషింపబడిన స్థితిలో ఉండొచ్చు, నీవందరి చేత ఒరివేయబడిన స్థితిలో ఉండొచ్చు, నీవందరి ఎదుటకి రాలేక దాగుకున్నటువంటి అనుభవం కలిగిన వ్యక్తివై ఉండొచ్చు. నీ కలిగి ఉన్నదాన్ని కోల్పోయి నిరాశ చెంది వేదన పడుచున్న నా ప్రియమిత్రమా, ప్రభు నీ కొరకు వేచి ఉన్నాడు. ఆయన అంటున్నాడు, ప్రయాసపడి భారము మోయిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను నీకు విశ్రాంతిని ఇస్తాను. ప్రభు నీకు విశ్రాంతి ఇవ్వడానికి వేచి ఉంటున్నారమ్మా. నీవెప్పుడు తిరిగి వస్తాడో అని కుమారుడా నీ కొరకు చూచుచున్నాడు, ఎదురు చూచుచున్నాడు. సహోదరి, నీవెప్పుడు తిరిగి ఆ ప్రభు పాదం చెందకు రాగలరా అని ఆయన నీ కొరకు ఒక మంచి తండ్రిగా, ప్రేమ జాలిగల దేవుడవై ఎదురు చూచుచున్నారు ఈ ఉదయకాల సమయం. ఇక దూరం పోవకు, ఇంకనూ నీ దూరం పోవకు. తిరిగి ఆయన పాదం దగ్గరికి రా, తిరిగి ఆయన సన్నిధికి రా. ఆయన సన్నిధిని అనుభవిస్తూ దేవుని వలన ఆశీర్వాదమును పొందినటువంటి ఒక మంచి వ్యక్తి అయి సమాజంలో దేవుడు నీకు ఏర్పరచబడిన అద్భుతములను చూడగలిగినట్లు, ఆశ్చర్య కార్యములలో జీవించగలిగినట్లు ప్రభు కొరకు జీవితమును సమర్పించండి. ఆయన అద్భుతకరుడు, ఆలోచనకర్త. ఆ ప్రభు అంటున్నారు, కన్న తల్లి నిన్ను మరుచునా నిన్ను మారువనండి, నిన్ను మారువను, నిన్ను నెడవాయను, నిన్ను నేను ఒంటరిగా విడువను. నిగాఢాంధకారపు లోయలలో సంచరించినను అపాయం నీ వద్దకు రాకుండా కాపాడగలిగిన దేవుడవై ఈ ఉదయమున నీకు మేలు చేయడానికి వేచి ఉంటున్నాడు. ప్రతిరోజు ఉదయం ఆ దేవుడు నీ కొరకు వేచి ఉంటున్నాడు. నీవెప్పుడు వస్తాడని, నీవెప్పుడు తిరిగి వస్తాడని, నీవెప్పుడు సాగిలపడతాడని, నీవెప్పుడు డాడీ అని ఎప్పుడు పిలుస్తాడో అని ఆయన ఎదురు చూస్తున్నాడు. స్తోత్రం. ఈ ఉదయకాల సమయం నీ జీవితం ఆ ప్రభు కొరకు సమర్పించగలిగినట్లయితే నీ ఉద్యోగం బాగుపరచబడుతుంది. నీ యథార్థముగా పాపిష్టి జీవితమునకు గుడ్ బై చెప్పగలిగినట్లయితే ప్రభుని హస్తం నీకు తోడై ఉండి నిన్ను నడిపించుటకు సమృద్ధమై ఉంటుంది. బాధపడవద్దు, నిరాశపడవద్దు. ప్రభు సజీవుడవు. ఆయన మరణ పునరుద్ధారుడవై పాదాళమును జయించి నీ కొరకు 3వ దినం తిరిగి లేచిన దేవుడవై ఈ ఉదయమున ఆ ప్రభుని హస్తం నీ కొరకే వేచి ఉంటున్నాడు. ఆయన నిన్ను పిలుచుచున్నాడు. ఆయన రమ్మని చెప్పుచున్నాడు. రండి ఆయన పాదం దగ్గరికి, ఆ వచనంలోనికి రండి. ఆయన నిన్ను బలపరచగలిగిన దేవుడవై ఉన్నాడు. సమస్తం కోల్పోయినా, సమస్తం నష్టమైపోయినా, పేరు ఖ్యాతి అన్నీ నష్టమైపోయి ఒక పిచ్చి పట్టిన వాడుగా బ్రతికినటువంటి ఆ కుమారుడు తిరిగి వచ్చినప్పుడు ఏమీ ఎక్స్పెక్ట్ చేయనీయకుండా
ఏమీ ప్రదేశించకుండా, ఏమీ కూడా ఆశించకుండా ఆ తండ్రి అతన్ని కౌలవించినట్లు నీకు ప్రమాదం రాకుండా, నీకు అపాయం రాకుండా నిన్ను ప్రొటెక్ట్ చేయుచున్న ఒక హస్తం ఈ ఉదయకాల సమయం నీ కోసం ఉంటుంది. అదెవరిది కాదు, మనుషుది కాదు, రాజకీయ నాయకులది కాదు, ప్రభుత్వ అధికారులది కాదు. ప్రభు అయిన క్రీస్తు నీ కొరకు తన చేతులను చాపి నీకు ప్రొటెక్షన్ ఇస్తున్నాడు. నీ నశించిపోవకుండా, నీ ప్రాణమునకు అపాయం తలుగనీయకుండా కాపాడగలిగిన దేవుడు ఉదయమున నీ కొరకు వేచి ఉంటున్నారు. మన హృదయం ప్రభు కొరకు సమర్పిద్దామా? దేవా, నేను నిన్ను విడిచిపెట్టి చాలా దూరం పోయే కొలది నేను చాలా నష్టపోయాను. నేను కలిగి ఉన్నదన్నీ కూలిపోయింది. ఈరోజు ఏమీ లేని వాడనై నేనున్నాను, కానీ నీ హస్తం నాకు కావాలి. మన తలలు వంచుదామండి, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుల పరమ తండ్రి, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించుచున్న దేవా, నీకు స్తోత్రం యేసయ్యా. ఈ ఉదయమున ఈ కృపావాక్యము ద్వారా నాతో నా ప్రియులతో నీ మాట్లాడినందుకు స్తోత్రం. యజమానుడా, నిన్ను విడిచిపెట్టి దూర ప్రయాణం అయిపోయి సమస్తం కోలిన ఒక వ్యక్తివై ఉండి ఈరోజు ఈ వాక్యము ద్వారా పొలుగొరుపబడి దేవుని సన్నిధానంలో ప్రార్థించి అంగలార్చుతూ నిట్టూర్పులు విడిచి ప్రార్థిస్తున్న ఈ నీ కుమారుని నీ కుమారుడుగా మార్చు ప్రభువా. వారి అవస్థలను తీర్చు తండ్రి, బలపరచు నాయన, సమృద్ధిని దయచేయి, సమాధానం అనుగ్రహించు, కృపలతో నింపి నీ కుమారులలో ఒకటిగా ఇద్దరిని కూడా వాడుకోమని ప్రభునామమున ప్రార్థించి వేడుకుంటున్నా పరమ తండ్రి. ఆమేన్, 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 ఆమేన్. గాడ్ బ్లెస్ యూ అండ్ బ్లెస్ యూ. దేవుని మిమ్మల్ని, మీ కుటుంబమును, తరములను సమృద్ధిగా దీవించి ఆశీర్వదించునుగాక. ప్రతిదినమున మీకు ఈ వర్తమానం అంతా చేయబడాలని మీరు ఆశించినట్లయితే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ఒత్తండి. మీ నిర్దేశములను మాకు తెలియచేయండి, ప్రార్థనా అవసరాలను తెలియచేయండి. గాడ్ బ్లెస్ యూ ఆల్.